అంటే ఈ రెండింటిని కూడా డెఫినెట్గా మీరు అనుకున్నట్టు దీన్ని ఏం చేయబోతారు రేపు పొద్దున? ఎస్, ఏం చేయబోతారంటే చాలా చేయబోతున్నాం. మేము చేద్దాం అనుకున్న ప్రతిదానికి సైంటిఫిక్ స్టడీ లేదు, సర్వే లేదని అడ్డంగా పెడతామంటే ఎస్, దీన్ని లెక్క తీసుకొచ్చాం. ఈ సమాజంలో పూర్తిగా ఎక్స్రే లాగా అంటే ఫుల్ బాడీ చెకప్ చేసి ఈ సమాజంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఈ సమాజంలో ఉన్న కులాలందరూ ఆర్థికంగా ఎట్లా ఉన్నారు, సామాజికంగా ఎట్లా ఉన్నారు, లేకపోతే ఇంకా రాజకీయంగా ఎట్లా ఉన్నారు, రకరకాల సమస్యలన్నింటినీ పెట్టేసి ఏ అంశం రేపొద్దున ప్రణాళిక తయారు చేయాలన్నా ఈ సంఖ్యను తీసుకుంటాం. ఎస్, దిస్ ఈజ్ ఎ సైంటిఫిక్ స్టడీ, స్టాటిస్టిక్స్, దీన్ని బేస్ చేసుకొని ప్రణాళిక తయారు చేస్తాం డేటాను తీసుకొని. అట్లాగే కేటగరైజేషన్ కూడా అట్లాగే చేస్తాం. ఈ రెండింటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో చేయాలని కట్టుబడి ఉందన్నటువంటి అంశం ఉంది కాబట్టి ఇంత ధైర్యంగా మేము చేసి సభ ముందు పెట్టగలిగాం. ఈరోజు రాష్ట్రానికి దేశానికి కూడా ప్రకటించగలుగుతున్నాం. మీరేం చేశారు? ఏం చేశారండి? ఏమి సమగ్ర కుటుంబ సర్వే చేశారని చెప్పి ఏమైనా ప్రకటించారా? ఇగో మేము చేశాం, ఇగో దీని లెక్క ఎట్లా ఉంది, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, ఉద్యోగాలు ఇన్ని ఉన్నాయి, ఇది అని అఫీషియల్గా ఏమైనా రికార్డ్ డిక్లేర్ చేశారా? చేయలేదే. కేటగరైజేషన్ సంబంధించి మేము చేస్తాం అన్నారు, చేశారా? చేయలేదే. ఈ రెండు కూడా ఇవాళ చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి చాలా స్పష్టంగా కావాల్సిన సమగ్రమైనటువంటి అంశాలను తీసుకొని సభ ముందు పెడితే నేను అనుకున్నాను చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా ఈ రెండు అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, తప్పనిసరిగా దీన్ని అభినందించి స్వాగతిస్తారు అనుకున్నాం. కానీ లేదండి, ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు పెట్టారు? ఇవి ఏం చేయబోతాం? ఎందుకు పెట్టారంటే చూస్తారు. ఏమంటే మీరు సంతోషంగా ఉంటే స్వాగతించండి. ఈ రెండు సైంటిఫిక్ సర్వే చేశారు, ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని యాక్సెప్ట్ చేశారు. ప్రభుత్వం చాలా సంతోషం, మంచి పని చేస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఇగో చెప్పండి, మీరు అన్నట్టు ఎస్, దీన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ ఇంత పర్సెంటేజ్ పెంచండి, జనాభా ఇంత ఉన్నారు, సోదరులు చెప్పారు జనాభా ఇంత ఉందని తెలిసింది కదా, ఇక పెంచండి అన్నారు. ఎస్, అట్లా సజెషన్ ఇవ్వండి. అట్లాగే అమ్మా, నేను అదే అడుగుతున్నాను. ఇగో ఈ లెక్క ఇంత దొరికింది, వీళ్ళు ఇంత వెనకబడి ఉన్నారు, దీనికి ఇంత పెట్టండి అని చెప్పండి. ఎస్, దాన్ని స్వాగతిస్తాం. కేటగరైజేషన్ చేస్తా అని చెప్తున్నారు, రెండు అంశాలు ఒప్పుకున్నారు, రైట్, శభాష్, మీరు అమలు చేయండి అని చెప్పండి. ఎస్, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే మీరు చేసే క్రమంలో మీరు ఏం చట్టాలు చేయబోతున్నారో వాటిని అమలు చేయడం కోసం చట్టం తీసుకొస్తారా, లేకపోతే ఆర్డినెన్స్ తీసుకొస్తారా, ఏం తీసుకొస్తారో చేశారని మేమంతా సపోర్ట్ చేస్తాం అని వారు అప్పీల్ చేశారు. ఎస్, I also appeal to you people. Basing on this, డెఫినెట్గా మేము దీనికి సంబంధించినటువంటి సమాచారంతో చట్టాలు తీసుకొస్తామో ఏం తీసుకొస్తామో మీ ముందే తొందరలోనే పెడతాం. మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరంతా కలిసి రావాల్సిందిగా. ఈ సమాచారం ఆధారంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి బలహీన వర్గాలకి లేకపోతే మిగతా వర్గాలకు అందరికీ న్యాయం జరిగేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి మీరంతా కలిసి రావాల్సిందిగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం.